దేవుని యొక్క వాక్య భాగం కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మాట నాకు మా అందరికీ ధైర్యమును, ఆదరణను, నాయనా క్షేమమును కలుగజేయండి. మీ మంచి తనమంతటిని బట్టి మీకే వందనాలు. మీరు మమ్మల్ని దీవించు ఆశీర్వదిస్తున్న విధానం కొరకు స్తోత్రం. మీరు చేసిన వారందరిని బట్టి వందనాలు. ఇదో ప్రభా, ఇంకా రావాల్సిన వారిని సకాలంలో నడిపించండి. మీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయండి. మీ మాటతో నా అందరిని తృప్తిపరచమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములన్నిటిని బట్టి దేవాదేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రెవల్యూషన్ నిర్గమకాండం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం హల్లెలూయా, హల్లెలూయా. జయం ఏంటిది? జయం. అన్నిట్లో కూడా జయం, అన్ని రంగాల్లో జయం. ఇంట్లో కూడా జయం ఉండాలి, బయట కూడా జయం ఉండాలి, స్కూల్లో జయం ఉండాలి, వ్యాపారంలో జయం ఉండాలి. జయించే వాళ్ళను ఎక్కడ ఉంచుతాడంట? ఆయనతో కూడా, ఆయన సింహాసనమందు నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారి నా సింహాసనమందు నాతో కూడా కూర్చుండనిస్తును. హల్లెలూయా. జయించేవాడు. క్రికెట్ మ్యాచ్లో ఎంతమంది ఉంటారు? మొత్తం ఎంతమంది ఆడడానికి రిక్రూట్ చేస్తారు వాళ్ళని? 16 మందిని. ఓకే, ఎంతమంది అయ్యా ప్లేయర్స్? 16 మందిని రిక్రూట్ చేస్తారు. ఆడేది ఎంతమంది? 11 మంది. 11 మంది ఆడతారు, 5 మంది స్పేర్గా ఉంటారు. కనుక ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో మ్యాచ్ ఆడతారు కదా. మ్యాచ్ ఆడినప్పుడు మనం అందరం ఎక్కడ ఉంటాం? ఇంట్లో ఉండి చూస్తాం కదా. మనందరం కూడా ఇంట్లో ఉండి చూస్తాం. ఆడేవాళ్ళు ఎక్కడ ఆడతారు? కనుక ఆడేవాళ్ళు ఇప్పుడు ఇండియా మ్యాచ్ కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మనా, కోహ్లీయా? రోహిత్ శర్మనా పక్కా? సరే, సమ్మన్ ఎవరో ఒకరు కదా. విరాట్ కోహ్లీ అయితే ఆయన, వాళ్ళ భార్య ఎక్కడ ఉంటుంది? స్టేడియంలో ఉంటుంది. కానీ ఆయన భార్య, ఆయన గిఫ్ట్ ఇస్తారు. ఏమి ఇస్తారు? కారు లేకపోతే ఒక పెద్ద ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా, మనీ. ఆ చెక్ అనేటువంటిది ఇస్తారు. ఆ చెక్ తెచ్చి ఎవరికి ఇస్తాడు? ఆయన భార్యకి ఇస్తాడు కదా. భార్యకి ఇస్తే భార్య తీసుకుపోయి ఏం చేస్తుంది? షాపింగ్ కదా, ఏదో ఒక షాపింగ్ పోయి షాపింగ్. మరి విరాట్ కోహ్లీ గెలిచినందుకు ఆడితే ఎవరి ప్రయాసం అది? విరాట్ కోహ్లీ ప్రయాసం. గేమ్లో కూడా 11 మంది ఆడినప్పటికీ 5 మంది ఆడకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఒకడే సిక్సర్స్ కొట్టేస్తాడు అన్నీ. ఒకరిద్దరే వికెట్లు పడ్డాయంటే ఎంతమంది ఫెయిల్ అయినట్లు? ఈ 2 వికెట్లు పడ్డాయంటే 2 ఓడిపోయినట్లు కదా. తక్కిన వాళ్ళంతా గెలిచిన వేరే ఆటలోకి వస్తారు. కానీ ఎవరూ ఓడిపోలేదనుకోండి, 2 ఆడారు. 2 ఆడుతుంటే వారిద్దరి వల్ల ఎంతమందికి గెలుపు వస్తుంది? అందరికి వస్తుంది. ఇంట్లో కూర్చొని మనం కూడా పాకిస్తాన్ సిక్సర్ కొట్టలేదనుకోండి, మన వాళ్ళే కొట్టారనుకోండి పాకిస్తాన్కి,
వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, ఎవరు పటాకులు కాలుస్తారు? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా జైలు కొడతారు కదా. కనుక మనం ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళలే, బ్యాట్ పట్టలే, బాల్ పట్టలే, కానీ మనందరం కూడా ఏం చేస్తున్నాం? చప్పట్లు కూడా. ఎవరు గెలిచారు అంటున్నాం? ఇండియా గెలిచింది అంటున్నాం కదా. దేవుని వాక్యం కూడా మనకు చెప్తుంది ఏంటంటే, జయించేవాడు, ఆ జయించేవాడితో దేవుడు కూడా ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. జయించేవాడికి ఆయన ఏమిస్తున్నాడంట? సింహాసనమందు కూర్చుండబెట్టే ప్రకారం జయించేవాడిని నాతో కూడా సింహాసనమందు ఎన్నడు గ్రౌండే చూడనటువంటి వ్యక్తి కూడా ఏం గెలిచిందంటారు? ఇండియా గెలిచింది. కానీ ఎప్పుడు కూడా క్రికెట్ చూడనటువంటి వ్యక్తులు కూడా ఇండియా గెలిచింది. ఎందుకు ఈ పటాకాలు కొడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు అంటే ఇండియా గెలిచింది. కనుక ఎవరైనా 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినారనుకోండి, ఎంతమంది వాళ్ళ ఇంట్లో సంతోషిస్తారు? వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఎవరికైనా మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎంతమంది సంతోషిస్తారు? కనుక అందరికీ స్వీట్లు ఇస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ట్రీట్ ఇస్తూ ఉంటారు. కనుక నేను జయించాను కనుక మీరు కూడా జయించిన వాళ్ళే. కనుక నేను జయించిన ప్రకారం నా తండ్రితో కూడా ఆ సింహాసనం ముందు కూర్చుండనిత్తను అని దేవుని వాక్యం చెప్తోంది. హల్లెలూయా. వి ఆర్ ద విన్నర్స్ ఆర్ రన్నర్స్? విక్టరీ. ఎవరిది విక్టరీ? మనదే విక్టరీ. హల్లెలూయా. మనం జయించే వాళ్ళకు ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కడ ఉండాలని? దేవుని యొక్క సింహాసనం ముందు ఆయనతో కూడా కూర్చోబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన జయించిన ప్రకారం మనం కూడా జయించాలి. హల్లెలూయా. కనుక 53 యెషయా గ్రంథంలో ఏం చెప్తారంటే, మొదటి వచనాల్లో ఆయన ఎలాగ అయిపోయాడంటే, ఆయన ముఖము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడింది? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట. మరి దేవుని యొక్క దృష్టిలో ప్రభు ఎంత ఆయన 10,000లో అతి కాంక్షణీయుడు, అతడు సుందరుడు. లేత మొక్కలాగా, ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా ఆయన ఎంతో సౌందర్యవంతుడిగా ఉన్నాడు. అయితే మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మట్లేదు. హల్లెలూయా. కదా, యెహోవా బాహు ఎవరికి తోడుగా ఉంటుందో, దేవుని యొక్క హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో, దేవుని యొక్క సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందో వాళ్ళు జయించే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలనే ఆసక్తి. కానీ దేవుని సన్నిధికి రాలేక, దేవునితో ఆయన ముఖాన్ని చూడలేకునేటువంటి భాగ్యం చాలామంది కోల్పోతున్నారు. హల్లెలూయా. దేవునితో కూడా ఉండాల్సినటువంటి విజయం పొందుకోవాల్సినటువంటి మనం చాలా విషయాల్లో దేవుడితో ఉండలేని పరిస్థితి కలుగుతుంది కదా. దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే 3:21లో నేనే జయిస్తా, మీ పక్షంలో కూడా నేను జయిస్తా. హల్లెలూయా. మీ పక్షంలో నేనే జయిస్తా. అన్నింటిలో విజయం కావాలి, అన్ని రంగాల్లో విజయం కావాలి. నేను జయించిన ప్రకారం నాతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండు ప్రకారము నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిత్తును.
ఎవరితో చెప్తున్నాడు? సంఘములన్నిటితో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. అందరి చెవులు బాగానే పనిచేస్తున్నాయి కదా, అందరి కనులు బాగానే పనిచేస్తున్నాయి కదా. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు జయించిన ప్రకారం మనం కూడా చేస్తాం. ఆయన చూడలేని వాడుగా, మనుషులు చూడలేని వారుగా ఆయన అయ్యాడు. లేత మొక్క వలె ఉన్నటువంటి అతడు మనం అతను చూచి ఆపేక్షించినట్లు ఆయనలో సొగసైనను స్వరూపమైన లేనట్లుగా అయిపోయాడు. హల్లెలూయా. చాలాసార్లు నేను బాగా చేయడానికి నేను ఈ స్థితికి రావాల్సి వచ్చిందంటారు కదా. నీ కొరకు ఎన్నో కష్టాలు పడినాను, నేను పెంచి పోషించి నిన్ను అభివృద్ధిలోని తీసుకురావడానికి నేను పడిన కష్టం వర్ణాతీతం అని చెప్తారు. మనల్ని రక్షించడానికి యేసు ప్రభు యొక్క ముఖము చెక్కుముక్కు రాయితీలాగా అయిపోయిందంట. హల్లెలూయా. మనం ఆయన చూచినట్లు ఆపేక్షించినట్లు ఆయనలో సొగసైనను స్వరూపమైనను లేనట్లుగా అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషుడు చూడనొల్లని వాడుగా. ఎందుకని ఎన్నిక చేస్తలేం? ఆయన తృణీకరింపబడిన వాడు అయిపోయాడు, మనుషులు చూడనొల్లని వాడిలాగా అయిపోయాడు. ఈయన గొప్పవాడని చూసేటువంటి పరిస్థితులు లేనట్లుగా అయిపోయాడు. కనుక మనం జయించే ప్రకారం ఆయన అలాగయ్యి మన కొరకు తన ప్రాణం పెట్టాడు సిలువలో. హల్లెలూయా. ఆయన జయించినాడు కనుక మనల్ని జయించేవారుగా చూడాలని ఆయన యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథం 22:4 ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు. ఆయన దాసులకు అది మహానందం అనిపిస్తుంది. ఆయన దాసులు ఆయన ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవడం. దర్శనం అంటే ఏంటి? చూడడం. మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. తర్వాత ఆయన పేరు వాళ్ళ నొసళ్ళ మీద ఉంటుందంట. హల్లెలూయా. వాళ్ళ నొసళ్ళ మీద ఆయన పేరు ఉంటుంది. ఈయన నా ప్రియ కుమారుడు అనేటువంటిది ముద్ర ఉంటుంది వాళ్ళ నొసళ్ళ మీద. హల్లెలూయా. మన నొసళ్ళ మీద గీతలు చూస్తామేమో కానీ దేవుని యొక్క ముద్రలు చూడాలి. హల్లెలూయా. కానీ వాళ్ళ నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర ఉంటుంది. వారు వారికి ఏముండదంట? రాత్రి ఎన్నడూ ఉండదు. రాత్రి అంటే ఏంటి? చీకటి, కష్టకాలం, శ్రమకాలం. ఈ శ్రమలన్నీ కూడా దేవుడు మన కొరకు ఓర్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఓర్చుకున్నాడు కనుక ఇంకా రాత్రి అనేటువంటిది ఉండదు. చంద్రకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. అందుకే పాట పాడాం. ఏం పాట? ప్రియ యేసురాజును నేను చూస్తే చాలు, మహిమలో నేను అతనితో ఉంటే చాలు. హల్లెలూయా. కానీ నాకేం అక్కర్లేదు. దేవుడితో ఉండి గెలిచి పోరాడడం. దేవుడితో ఉంటే నేను కూడా జయించిన వాడినే, మీరు కూడా జయించిన వాళ్ళే. తన రక్తంలో దేవుడు మనల్ని కడిగాడు. హల్లెలూయా. ఆ రక్తం యొక్క విలువ, అతని సొగస్సు, స్వరూపం అంతా కూడా కోల్పోయాడు. ఆయన సమస్తం మన కొరకు ఇచ్చివేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే. మరి నిద్ర వస్తే చల్లటి గాలి వస్తుంది కదా, హాయిగా నిద్ర వస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మన కొరకు ఆయన స్వరూపం కానీ సొగస్సు అయిన కానీ లేనివాడుగా అయిపోయాడు.
అతను చూసి ఆపేక్షించినట్లు మనుషులు చూడనెల్లని వాడుగా అయిపోయాడు. అప్పుడప్పుడు కొంతమంది చనిపోతే అప్పటి వరకు వాళ్ళకి ఏమి ఇచ్చేయరు. ఆ చనిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తూ ఉంటారు, అన్నీ ఏడుస్తూ ఉంటారు. ఇంత దండలేస్తారు. ఆ దండలు వాసన వాళ్ళు పీల్చుకోరు కదా. కట్టిన తర్వాత సమాధి ఇంత ఎత్తుగా అంత పెద్దగా కడతారు. ఇది అదంతా చూసి అబ్బా వీళ్ళకి ఎంత ప్రేమ ఉందంట. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మని ఉన్నప్పుడు మంచి నీళ్ళు కూడా పోయారు కానీ చచ్చినాక సమాధి కడతారని. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయనను మనం చూసి ఆపేక్షించాలి, కోరుకోవాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనేట్లా కోరుకోవట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత వాళ్ళ నొసల యందును రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. హల్లెలూయా. దేవుడైన ప్రభువే వాళ్ళ మీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, యుగ యుగములు రాజ్యమేలే వాళ్ళుగా ఉంటాడు. ఆయనతో జయించే వాళ్ళుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. విరాట్ కోహ్లీ భార్య అనుభవిస్తుందంటే దానికి ఆట ఎవరు? విరాట్ కోహ్లీ. ఎంత కసరత్తు చేస్తారో, ఎంత ప్రయాసపడతారో, ఎంతగా ఇది చేస్తారో కనుక అప్పుడు సిక్సర్ కొడితే చప్పర్లు కొట్టడమే ఆమె పని కదా. దేవుని వాక్యం చెప్తుంది ఇంటిల్లిపాదికి దేవుడు విజయం తీసుకొస్తాడు, మన దేశానికి విజయం తీసుకొస్తాడు, మన యొక్క దేశానికి గర్వకారణం అనేటువంటిది దేవుడు. 22-23 సంవత్సరాల పిల్లలు ఆటలాడి దేశమంతటికి విజయాన్ని తీసుకొస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పిల్లోడు కొత్త జాయిన్ అయినాడంట. ఆయన అడిగాడంట వచ్చిన బాలల్లో కొట్టాలన్నా అంటే కొట్టేసే అన్నాడంట. వాడికి ఒక్కటే బాల్ మాత్రమే దొరికింది, కొట్టడం, దంచి కొడితే అన్నీ సిక్సర్లే. హల్లెలూయా. మనం జయించే వాళ్ళు కావాలనే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఎంతమందికి? మా అందరూ కూడా జయించే వాళ్ళు ఉండాలి. ఆట ఆడకపోయినా సరే నువ్వు ఇక్కడ ఉంటే ఆ రక్తంలో కడగబడితే జయించేవాడుగా ఉంటావు, ఆయనతో కూడా ఏలేవాడుగా. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో జరగాలని దేవుని వాక్యం చేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 8:17. రోమాపత్రిక 8:10. హల్లెలూయా. మనం ఆయన పిల్లలమైతే వారసులం, అనగా దేవునికి వారసులమయ్యాం. హల్లెలూయా. అప్పుడప్పుడు పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. పిల్లలు పెంచుకున్న వాళ్ళని పోషించే అర్హత ఉన్నదా లేదా, అంత సామర్థ్యం ఉన్నదా లేదా ముందే చెక్ చేయాలి, ముందే రాపించుకోవాలి. కనుక మనం వారసులము. యేసు ప్రభుకి మనం ఏంటి? వారసులం. 1:12 వచనం. జాన్ చాప్టర్ 1:12. మొదటి యోహాను సువార్త 1:12 ఏం చెప్తారంటే తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు తన పిల్లలయ్యేటువంటి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలైతే వాళ్ళకి అధికారం ఉంటుంది. దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు మనకి ఇచ్చారు. కనుక మనం వారసులమయ్యాం. మనం యూదులం కాదు కదా, యూదులం కాకపోయినా, ఇశ్రాయేలు జనం కాకపోయినా వారసులు. దత్తపుత్రాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఆయనతో కూడా కూర్చోబెట్టడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. కనుక ఆయన రక్తంలో కడగబడిన వారందరికీ ఆయన జయించే వాళ్ళుగా అధికారం ఇచ్చాడు. ఏఓసి సెంటర్లో నేను ఫస్ట్ టైం అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆగస్ట్ 15th వచ్చింది. మా సుధీర్ వాళ్ళ అమ్మ కూడా వచ్చారు చూద్దామని చెప్పి. మాకు ఒక గేటు, మేము వెళ్ళే గేటుకి వాళ్ళని రానివ్వలే.
వాళ్ళ గేట్ ఎక్కడో పెట్టారు. ఆ గేటుకు నడుచుకుంటూ పోవడానికి అర్ధగంట అవుతుంది. కనుక మా ఆయన ఉన్నాడు కదా అని చెప్పి ఆమె రానికి పోతే అవసరం లేదు. మా నాన్న ఉన్నాడు కదా అని చెప్పి ఈయన రావడానికి ప్రయత్నం చేస్తే అవసరం లేదు. ఐడెంటిటీ కార్డు ఎవరికి ఉంటుందో వాళ్ళకే. హల్లెలూయా. కనుక మా నాన్న కదా అని తోసుకొస్తే కుదరదు, భర్త కదా అని తోసుకొస్తే ఎవరికి కేటాయించినటువంటి సీట్లలో వాళ్ళే ఉండాలి. కనుక దేవుని వాగ్దానం మనకు కూడా చెప్తుంది, మనం వారసులమైతే ఆయన పిల్లలమవుతాం. హల్లెలూయా. ఆయన పిల్లలమైతే మనం కూడా జయించే వాళ్ళుగా ఉంటాం. క్రీస్తుతో కూడా మహిమ పొందటానికి ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా ఉండేటువంటి వారసులం. హల్లెలూయా. ఆయనతో కూడా ఆ టేబుల్ మీద ఎవరు కూర్చుంటే ఆయనతో కూడా వాళ్ళకు కూడా వడ్డన ఉంటుంది. హల్లెలూయా. కనుక జయించే వాళ్ళు కావాలి అనేటువంటి తాపత్రయం మనలో ఉండాలి. నేను జయించబడాలి, నేను దేవుని కుమారుని కుమార్తె ఉండాలి అనేటువంటి ఆయనతో కూడా శ్రమలలో కూడా పాలిభాగస్తులై ఉండాలి. ఇందులో శ్రమలలో కూడా పాలిభాగస్తులై ఉండాలి అని చెప్పి ఏం చేయాలి? ఆయనతో శ్రమపడిన ఎడల. ప్రకటన 21:7. ప్రకటన 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. హల్లెలూయా. జయించేవాడికి ఉండాల్సిన లక్షణాలు, నేను అతనికి దేవుడనై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. దాసుడని పిలవట్లేదు ఇక్కడ, ఏమని పిలుస్తున్నాడు? కుమారుడై ఉంటాడు. కనుక కుమారుని యొక్క కుమారతత్వం దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక నేను అతనికి దేవుడనై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి కుమారుని ఎక్కడైనా వదిలిపెట్టిపోతారా? చిన్న కుమారుని వదిలిపెట్టిపోతారా? ఒకవేళ పోయినా సరే మనసు అంతా ఎక్కడ ఉంటుంది? పొద్దున్న వదిలిపెట్టాం, కొద్దిసేపు కనబడకపోతే, ఒకవేళ వీధిలో అయితే మీ ఇంట్లో ఉన్నాడా తెలిసిన వాళ్ళ దగ్గర, అక్కడ కూడా కనబడకపోతే మనసులో ఎంత ఆందోళన ఉంటుంది. కనబడినా లేదా కనబడే వరకు అడుగుతారు. అలా దేవుడు కూడా మనల్ని వదలకుండా ప్రేమించే వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను కుమారుడుగా చేస్తున్నాడు, నీకు దేవుడే ఏంటని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిన్ను తనతో కూడా కూర్చోబెట్టుకోవడానికి, విజయం పదం వైపు నడిపించడానికి, విజయం ఇవ్వడానికి దేవుడు మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జయించే వాళ్ళని తనతో కూడా కూర్చోబెట్టుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది కొన్ని దేవుడికి నచ్చని లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడికి ఇష్టం కానటువంటి లక్షణాలు ఉన్నాయి. పిరికివారు. తర్వాత రెండవ క్యారెక్టర్ ఏంటి? విశ్వాసం లేనివారు. పిరికివారు ఒకటి, అవిశ్వాసులు ఒకటి, అసహ్యులు. తర్వాత నరహంతకులను. యేసు ఎవరినన్నా ఎప్పుడైనా పొడిచి చంపాడా? ఎప్పుడైనా చంపాడా? ఎంపై చెప్పాలి. కనుక నరహంతకులను. ఇంకే ఏ క్యారెక్టర్ అంట? వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ వీళ్ళ మీద దేవుడికి కోపం. ఓకే, ఈ క్యారెక్టర్స్ వాళ్ళ మీద దేవుడికి కోపం. కానీ తక్కిన వాళ్ళందరూ కూడా తనతో కూడా కూర్చుండబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఈ క్యారెక్టర్లు ఎవరి దగ్గర అయినా ఉంటే, పక్కింటి వాళ్ళకి పూజలు చేస్తే మనం ఎప్పుడన్నా అలాగా ఆశ పుట్టేస్తే, మంచి నెయ్యి వేసి చేస్తే
ఇలా దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా దేవుడికి అయిష్టమైనటువంటి విషయాలు మనం చేయకూడదు. అవి చేస్తే ఆయనకి ఎంత కోపం అంటే ఎక్కడేస్తాడంట. మనం నరకం అంటే ఎవరికి తెలియదు నరకం అంటే ఏంటని. మండు గుండంలో పాలు పంపుతులు పొందుతారు. ఇది రెండవ మరణం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఎంత ప్రేమమయుడో అదే సమయంలో ఆయన ఆజ్ఞ మీరితే వారికి రెండంతల శిక్ష కూడా ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడే అనుకుంటాం, ఆయన కోపము చాలా ఉగ్రతంగా ఉంటుంది. దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే అపోస్తల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికి ఏమిస్తున్నాడు? జీవం ఇస్తున్నాడు, తర్వాత ఊపిరిని ఇస్తున్నాడు. సమస్తం ఏమి కావాలంటే 1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే కదా అంటాడు ఆయన. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, భూమి కింద అది కూడా ఆయనదే. హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు ఆయనకి ఏమైనా తక్కువ ఉన్నట్లు మనుషుల చేత సేవింపబడివాడు కాడు. హల్లెలూయా. దేవుడు మనుషుల చేత అదే నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, కోడి పుంజును కావాలి, మేక పొట్టేళ్ళు కావాలి అన్నాడు కదా. కోడి పుంజు ఎవరికి కావాలి? ఎవరిగా వద్దా? ఏదో చికెన్ చేసుకొచ్చారా లేదా కదా. ఆదివారం వస్తే ఫీస్టే కదా. దేవుని వాక్యం చెప్తుంది మనుషుల చేత ఆయన నీకు జీవం ఇచ్చేవాడు, ఊపిరిని ఇచ్చేవాడు, సమస్తము దయచేసేవాడు. ఏమి కావాలన్నా అవన్నీ ఇస్తాడు. ఆదామవన్ చేసిన తర్వాత సృష్టిని చేశాడా? సృష్టిని చేసిన తర్వాత ఆదామవన్ చేశాడా? వాటన్నిటిని ఎవరికి అనుభవించమని చెప్పాడు? ఆదామవకే చెప్పాడు కదా. నీకు ఇవన్నీ తయారు చేసి పెట్టి ఇదిగో ఇవన్నిటిని అనుభవించు అని చెప్పి ఈ ఒక్క చెట్టు ఫలం మాత్రమే తినొద్దంటే వీళ్ళు పనిగట్టుకొని ఏదైతే వద్దన్నారో అదే ఎట్లుంటుందో టేస్ట్ అన్నారు కదా. ఆ టేస్ట్ అంతగా దానికి ఆజ్యం పోస్తూ సైతాన్ అంటది, అబ్బా ఇది తినొద్దన్నారు కదా, మీరు ఆయన తింటే దేవతలు అవుతారన్నాడు, మీరే దేవుళ్ళు అయిపోతారన్నాడు. అబ్బా అట్లాగైతామా అనుకొని వాళ్ళు ఏం చేశారు, కొంచెం తిని టేస్ట్ చేశారు. కనుక దేవుడు అని తిని తినమున నువ్వు నా దృష్టిలో చనిపోతావని చెప్పాడు. కనుక ఆ యొక్క ఏదేను వనం నుండి దేవుడు ప్రక్కకు తోలిసేసాడు. హల్లెలూయా. కనుక దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా నమ్మదని. ఆజ్ఞ అతిక్రమమే పాపం. హల్లెలూయా. ఆ పండు గురించి కూడా మేము చెప్పాలా నీకు తినాలని, మన వర్షన్ అట్లుంటుంది. ఆ పండు చేశారు కదా, మీరే చేశారు, అన్నీ తినమన్నారు, అది ఒక్కటే తినొద్దన్నారు. మాకు దాని మీద ఇంట్రెస్ట్, ఇవన్నీ అక్కర్లేదు కానీ దాన్నే తింటాం మేము అనుకున్నారు. కానీ దేవుని దృష్టిలో వారు చనిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కాదు. కనుక ఆయన మనం చెప్తున్నాడు, జయించే వాళ్ళుగా చేస్తా నువ్వు నా మాట వింటే, నా కుమారుడుగా కుమార్తెగా చేస్తా నువ్వు నా మాట వింటే, నాతో కూడా కూర్చుండబెడతా నా మాట వింటే, నువ్వు నాకు బిడ్డగా చేస్తా, నాతో కూడా నీకు సిగ్గు వచ్చినా సరే ఆ సిగ్గును తొలగించి నాతో కూడా కూర్చోబెడతా అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఆయన సమస్తమును దయచేసే దేవుడు. ఏమేమి ఇస్తాడు ఆయన? నీకు ఉన్నవి లేనివి అన్నీ ఇస్తాడు. ఆయన ఊపిరి, జీవమును, సమస్తమునిచ్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఏమి కావాలని ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ఆయన సమస్తం ఇవ్వగలడు, సమస్తం సృష్టించగలడు, సమస్తం నీ కొరకు
ఇవ్వగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. బట్టలు చిరిగిపోలే, చెప్పులు అరిగిపోలే, తల చెదిరిపోలే. కానీ వాళ్ళు ఏం చేశారు, అన్నం దాచిపెట్టుకుంటే ఏమైతే అన్నారు, పురుగులు అయిపోతాయన్నారు. మనం రేపటి గూర్చి రేపటి సంగతులు రేపే ఆలోచిస్తుందని చెప్పినప్పటికి కూడా మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టు, మిగిలితే ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తిన్నాం. రేపటి తింటే ఫ్రిడ్జ్లో రకరకాలైన పురుగులు వస్తాయి కదా, అన్నం మీద దాని మీద వాలుతాయి. మనం ఫ్రెష్గా దేవుడిస్తానంటే మనం ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నది రాత్రికి పెట్టి, కొంతమంది 2-3 రోజులు పచ్చళ్ళు అట్లనే పెట్టేసి రోజు చేసుకొని ఫ్రెష్గా చేసుకొని తినమంటే మనం ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని తింటాం. హల్లెలూయా. రేపటి దినం రేపటిని గురించి ఆలోచిస్తుంది అన్నాడు దేవుడు. ఏమన్నాడు, రేపటి దినం గురించి రేపు. మనం ఈరోజే నెల అంతవరకు ఆలోచిస్తాం. నెలంతట్లో ఇప్పుడు ఉంటాయో లేవో, నేను ఒక్కడనే బ్రతకాలి భూమి మీద, ఇంకెవడు బతకూడదు కదా. ఇన్ని బియ్యం బస్తాలు కొని పెట్టేస్తారు. అవి పురుగు పట్టకుండా ఏం చేయాలి, ఏం ఆకేయాలి, వేపాకు వేయాలి, తర్వాత ఇంకేమో ఉప్పు వేయాలి, ఇవన్నీ పాడు కాకుండా వేయాలి. కనుక రకరకాల ఆలోచనలు. దేవుడు అంటాడు రేపటి దినం గురించి హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. రేపటి మత్తయి సువార్త 6:30 ఆఖరి వచనం ఏముంటుంది, ఏ దినము కీడు ఏం ఆలోచిస్తుందంట, రేపటి దినం దాని సంగతుల గురించి రేపే ఆలోచిస్తుందంట. రేపటి దినం దాని సంగతుల గురించి చింతిస్తుంది. ఏనాటి కీడు. మనం బట్టలన్నీ కొనుక్కొని ముందే పండుగ వస్తుందని ముందే షాపింగ్ అయిందా, నెమళ్ళు ఎక్కడ షాపింగ్ పోతాయి, చిలకలు ఎక్కడ షాపింగ్ పోతాయి కదా, ఏవైనా పోతాయా, సింహాలు ఎక్కడ షాపింగ్ పోతాయి. కనుక అంత ఫ్రెష్గా దేవుడు వాటిని సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానం చెప్తుంది రేపటి దినం గురించి రేపే చింతిస్తుంది. దాని గురించి ఏమీ చింతపడక్కర్లేదు. దేవుని వాక్యం అపోస్తల కార్యం 17:25 వచనం చదవమా, అది అయిపోయింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయననే సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. తర్వాత హల్లెలూయా. అన్నిట్లో ఎవరికి ప్రాముఖ్యం ఇవ్వాలి, ఆయన అంటే ఎవరు, యేసు ప్రభుకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అన్నిట్లో ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆయనకు ప్రాముఖ్యత ఇస్తే తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాడు, ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో, మృతులలో నుండి చనిపోయిన వాళ్ళలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యుండి, ఆది సంభూతుడాయను. హల్లెలూయా. మృతులలో నుండి లేచినటువంటి ఆదికి అనుభూతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తి ఆయన మన కొరకు తన యొక్క గౌరవాన్ని, గొప్పతనాన్ని మన కొరకు ఇచ్చి వేశాడు. దేవుని యొక్క సన్నిధి మనకు జీవాన్ని అనుగ్రహిస్తున్నది. 2 కొరింథీ 9వ అధ్యాయం, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం.
హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసిస్తే, దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావమే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఆయన అందరూ అంగీకరించిన వారు అందరూ ఆత్మ స్వభావం గలవారుగా ఉంటారు, శరీర స్వభావం గలవారు కారు. ఆత్మ స్వభావం గలవారికి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు తెలుసు, శరీర స్వభావం గలవారికి శరీర సంబంధమైన సంగతులు తెలుసు. దేవుని వాక్యం మనకి జ్ఞాపకం. మనలో ఏ ఆత్మ ఉండాలి? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకునే మనస్తత్వం, జ్ఞానం, క్షేమం మనకి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగం మనకు చెప్తుంది, మీరు ఆయనతో కూడా ఉంటే ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తులుగానే ఉంటారు. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము. హల్లెలూయా. ధనం ఉంటుందా? ధనం ఉంటుందా అని అడుగుతున్నా. ఉండదు. ఇప్పుడు షాపుకు పోయామనుకోండి, అది ఎక్స్చేంజ్ అవుతుంది కదా, అది వెళ్ళిపోతుంటుంది. ధనం శాశ్వతం కాదు. కనుక ధనవంతులైన వాళ్ళు అస్థిరమైన ధనమునందు, స్థిరమైన ధనము కాదు ఇది, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా ఏం చేయాలంట? ఈ ధనం మనకి ఎట్లా ఉండాలి? సుఖాన్ని ఇచ్చేది ఉండాలి, ఆనందం ఇచ్చేది ఉండాలి, సుఖముగాను సమస్తమును. మళ్ళీ ఒక మాట ఏంటి? సమస్తము. నీకు ఏం కావాలో అది సమస్తమును దయచేసు. ఎలా ఇస్తాడంటే, దేవుడిస్తే ధారాళంగా ఇస్తాడు. ధారాళంగా దయచేసి దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. కనుక అస్థిరమైన ధనం మీద నమ్మకం పెట్టుకోకుండా స్థిరమైనటువంటి దాని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఎలాంటి ధనం సంపాదించుకోవాలంట? రాబోయే కాలమునకు మంచి పునాది తన కొరకు వేసుకోవాలి. ఎలాంటిది? మేలు చేసేవారును, సత్క్రియలు, మంచి పనులు అనేటువంటి ధనము గలవారును, ఔదార్యం ధారాళంగా ఇచ్చేవారును, తమ ధనములో ఇతరులకు భాగం ఇచ్చేవారుగాను ఉండవలననే వారికి ఆజ్ఞాపించము. హల్లెలూయా. వారు గర్విష్ఠులు గాక, అస్థిరమైన ధనం కదా, కనుక అది పోతుందని తెలుసుకొని స్థిరమైన ధనాన్ని సంపాదించుకోవాలని వారికి జ్ఞాపకం చేయి, వారికి హెచ్చరించమని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక వాళ్ళు జయించే వాళ్ళగా దేవుడు తీర్చిదిద్దాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత
నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను ఆయనందు నాయందు హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకొని పిలిచి నా కొరకు పని చేయమని చెప్పినప్పుడు నేను మనుష్య మాత్రులతో సంప్రదింపులు చేయలేదు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పిలిచాడంట? తల్లి గర్భంలో పుట్టినప్పుడే పాడినది మొదలుకొని ప్రత్యేకపరిచాడు. నీవు నాకు ప్రియకుమారుడివి, నువ్వు నా సొత్తు అని చెప్పి ఆ సమయంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనుష్య మాతృలతో, మనుష్య తలంపులతో, మనిషి ఆలోచనలతో, మనుషుల యొక్క వీటితో సంప్రదింపులు చేసేది. దేవుని యొక్క ప్రత్యేకమైన కృప. జయించేవాళ్ళు ఎవరు? జయించేవాళ్ళు, ఆయనతో కూడా కూర్చోబెట్టుకునేవాళ్ళు. కనుక అటు గొప్ప కృప, తన రక్తం ఇచ్చుకున్న మనకి దేవుడు చేసినటువంటి గొప్ప ఖ్యాతిని బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. హల్లెలూయా. జయించే వాళ్ళు కావాలంటే ఇలాంటి సుగుణాలు, లక్షణాలు మనలో పెంపొందించుకోవాలి. ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు, మన ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. అటు గొప్ప దీవెన మనకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. మీ అనాది కాల ప్రణాళికను బట్టి వందనాలు ప్రభా. మీరు మా కొరకు పడరాని పాటలు పడి ప్రభా, పొందరానటువంటి శిక్షలు పొందుకొని మమ్మల్ని ప్రభా మా కొరకు ముందే మీరు ఉండి మీ యొక్క నిర్ణయం చొప్పున, మీ యొక్క అనాది కాల సంకల్పం చొప్పున మేము జయించే వాళ్ళగా ఉండాలని, అన్ని విషయాల్లో జయించాలి ప్రభా. ప్రతి విధమైన బాధల్లోనూ, రోగంలోనూ, ఇబ్బందుల్లోనూ, సమస్యల్లోనూ, వేదనలోనూ, శోధనలోనూ ప్రభా ప్రతి దాంట్లో జయించే వాళ్ళు ఉండాలని మీ ఉద్దేశం ద్వారా మా కొరకు శిలువలో మీరు కార్చిన రక్తధారలన్నిటిని బట్టి స్తోత్రం. అలాంటి జయం మాకు అనుగ్రహించండి, మా కుటుంబాలకు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి దీవించి కనికరించమని. ఇదో ప్రభా, ఈ దినం జయించే వాళ్ళు ఉండాలని, జయించే వాళ్ళని మీతో కూర్చోబెడతారని, జయించే వాళ్ళకి ప్రభా మీరు ఇచ్చేటువంటి భాగ్యం మీరు ఇస్తారని మీ లేఖనం ద్వారా తెలియజేస్తున్నందుకు వందనాలు. ఏదో ప్రతి ఒక్కరు జయింపబడిన వ్యక్తులుగా శోధన నుండి, పాపము నుండి, శాపము నుండి ప్రభా ప్రతి విధ సాతాను క్రియల నుండి జయించిన వాళ్ళుగా ఉండడానికి దీవించమని, యేసు మీ రక్తం ఇచ్చి మరొకసారి ప్రత్యేకింపబడినటువంటి జనాంగముగా చేయమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.